హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తున్నాము. డిగ్రీ ఫస్ట్ సెమ్ న్యూ సిలబస్ 2024కు సంబంధించి న్యూ సిలబస్ అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సాంస్క్రిట్లో ఫస్ట్ సెమ్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి మనం ఏవైతే చూస్తున్నామో 2 మార్క్స్ క్వశ్చన్స్ అవి ఒక్కటే సరిపోతాయి. ఒకసారి అయితే మనం క్లియర్గా చూద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండే. మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ధనుర్భంగ అనే లెసన్ నుంచి మనం ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చూస్తున్నాం. ధనుర్దర్శయ రామాయ ఇది కహ ప్రార్థితవానువాచ. ధనుస్సును దర్శించిన ధనుర్దర్శయ రామాయ ఇది కహ ప్రార్థితవానువాచ. ఏమని ప్రార్థించాడు రాముడు? ధనుర్దర్శయ రామాయ ఇతి విశ్వామిత్ర ప్రార్థితవానువాచ. ధనుస్సును చూసినటువంటి అతను విశ్వామిత్రుని ప్రార్థించాడు. రెండో క్వశ్చన్, ఆనియానాం ఇతి జనక కాన్ వ్యాధి దేశ. ధనుస్సును తీసుకురండి అని జనక మహారాజు ఎవరిని ఉపదేశించాడు, ఎవరికి చెప్పాడు? ధనురాణీయానాం ఇతి జనక సచివాన్ వ్యాధి దేశ. సచివాన్ అంటే మంత్రులకి చెప్పాడు ఆయన. ఆ ధనుసుని తెప్పించండి అని చెప్పేసి సచివాన్ అంటే మంత్రులకు చెప్పాడు. కతిచక్రం మంజుషాం శతాని పంచాశత్ నరాహ సమూహు. దేన్ని తీసుకురావడానికి ఎంతమందిని ఏమంటారు? ధనుర్భంగం అంటే ఆ ధనుస్సుని తీసుకురావడానికి ఎంతమందిని పంపించారు? అష్టచక్రాం మంజుషాం శతాని చక్రాశద్ నరాహ సమూహు. అష్టచక్రాం మంజుషాం శతాని పంచాశద్ నరాహ సమూహు. 5,000 మంది వెళ్ళారంట దాన్ని తీసుకురావడానికి. వాళ్ళంతా ఎలా ఉన్నారు అంటే అష్టచక్రాం మంజూషాం, బాగా బలం కలిగిన వాళ్ళై ఉన్నారంట. 5,000 మంది బలశాలుల్ని పంపించారంట ఆ ధనుస్సుని తీసుకురావడానికి. వత్సరామ ధనుః పశ్య ఇది కహ రాఘవం అబ్రవీత్. అంటే ఓ రాముడా ధనుస్సు చూడు అని రామునికి ఎవరు చెప్పారు? వత్సరామ ధనుః పశ్య ఇతి విశ్వామిత్ర రాఘవం అబ్రవీత్. విశ్వామిత్రుడు చెప్పాడనమాట, ఓ రాముడా ఆ ధనుస్సును చూడు అని. వీరశుక్ల సీతేతి కస్య ప్రతిజ్ఞ సత్యాజాత. ఎవరి ప్రతిజ్ఞ నిజమైంది? వీరశుక్ల సీతేతి జనక మహారాజస్య ప్రతిజ్ఞ సత్యాజాత. ఇన్ని రోజులకి జనక మహారాజు చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది. అంటే ఎవరైతే ఈ ధనుస్సుని విరుస్తారో వాళ్ళకు నా కూతురు ఇస్తారనే ప్రతిజ్ఞ నెరవేరింది. కస్య సీత ప్రాణైర్ బహుమత. సీత ఎవరిని ప్రాణంగా చూస్తూ ఉండేది? జనకస్య సీత ప్రాణైర్ బహుమత. జనకుని యొక్క సీత ఎప్పుడు కూడా జనక మహారాజుని బాగా చూస్తూ ఉండేది. రామాయణే కతికాండాహ సంతి. రామాయణంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? రామాయణే సప్తకాండాహ సంతి. ధనుర్భంగ కేన విరచితం? ధనుర్భంగ వాల్మీకినా విరచితం. సో ధనుర్భంగం అనేది ఎవరు రాశారంటే వాల్మీకి రాశారు. ఇప్పుడైతే రెండో లెసన్ శరణాగత రక్షణంలో ఉన్నాం. వీటికి సంబంధించి 2 మార్క్స్ కూడా చూద్దాం. 2 లెసన్స్ పూర్తిగా చదివినా కూడా సరిపోతుంది. భీష్మః కం శరణార్థం మహాఫలం ఉక్తవాన్. భీష్ముడు శరణార్థం అనే మంచి ఫలితాన్ని ఎవరికి చెప్పాడు? భీష్మః యుధిష్ఠిరం శరణార్థం మహాఫలం ఉక్తవాన్. భీష్ముడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుకి చెప్పాడు ఈ లెసన్. కపోతః కం శరణం గతః. కపోతము అంటే పావురం ఎవరిని శరణు కోరింది? కపోతః ఉసీనరం రాజాన శరణం గతః. కపోతము ఉసీనరం అనేటువంటి రాజుని దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి అని శరణు వేడింది. త్వం
కేచరస్య ప్రభుః న ఇతి కః వృషదర్భం ఉవాచ. సో దీనికి నువ్వు ప్రభువు కాదు అని, అంటే దీన్ని రక్షించడానికి నీకు అర్హత లేదు అని ఎవరన్నారు? వృషదర్భునితో, అంటే రాజుతో. త్వం కేచరస్య ప్రభుః నా ఇతి సేనః వృషర్భం ఉవాచ. వృషదర్భునితో చెప్పారనమాట. అంటే నువ్వు దీన్ని రక్షించడానికి ఎవరు నువ్వు అని అడిగిందనమాట. ఆ సేనం అడిగింది. సేనం అంటే గద్ద, రాజుని అడిగింది. సేనాయ వాక్యం శ్రుత్వా కః విస్మయం గతః. ఆ డేగ మాటలు విన్నటువంటి అతను ఎవరు విస్మయం చెందారు? డేగ మాటలు విని ఎవరు ఆశ్చర్యపోయారు అని. సేనస్య వాక్యం శ్రుత్వా రాజా ఉషీనరః విస్మయం గతః. ఆ గద్ద మాటలు విన్నటువంటి ఉషీనరుడు అనే రాజు ఆశ్చర్యానికి లోనయ్యాడు. వృషదర్భస్య కీదృశేన కర్మణ మహీ ప్రచలత ఆసీత్. వృషదర్భస్య కీదృశేన కర్మణ మహీ ప్రచలత ఆసీత్. వృషదర్భనుకు సంబంధించి ఈ ప్రపంచం ఎలా ఉంది, ఈ ప్రపంచం ఎలా కొనసాగుతుంది అనేది క్వశ్చన్. వృషదర్భస్య శరణాగత రక్షణం అంటే వృషదర్భుడు చేసినటువంటి ఆ పని చూసి కీదృశేన కర్మణ మహీ ప్రచలిత ఆసీత్ అంటే ఈ భూమి ఎలా ఉంది అనే రాజ్యం ఎలా ఉందో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆయన చేసిన విధానాన్ని బట్టి. వృషదర్భస్య శరణాగత రక్షణం స్వదేహ సమర్పణ కర్మణ మహీ ప్రచలిత ఆసీత్. శిబి చక్రవర్తి అంటూ ఉంటాం కదా, అదే లెసన్, కాకపోతే ఇక్కడ పేరు మార్చారంతే. వృషదర్భస్య శరణాగత రక్షణం అంటే తన మాంసాన్ని ఇవ్వడం ద్వారా అతడు ఈ భూమి మీద ఒక మంచి గొప్ప రాజుగా నిలబడిపోయాడు. మహి అంటే భూమి అని అర్థం. మహాభారతం కేన విరచితం. మహాభారతం ఎవరు రాశారు? మహాభారతం వ్యాసేన విరచితం. వేదవ్యాసుడు రచించాడు. వేదవ్యాస కాన్ గ్రంథాన్ విరచయిత్. వేదవ్యాసుడు ఏ గ్రంథాలను రచించాడు? వేదవ్యాస మహాభారతం, భాగవతం, బ్రహ్మసూత్రాన్ని, అష్టాదశ పురాణాన్ని, ఉపపురాణాన్ని చ విరచయిత్. సో ఈ గ్రంథాలన్నీ కూడా వేదవ్యాసుడు రాశాడు. సో ఇక్కడ ఖలోక్తి అనే లెసన్ నుంచి 2 మార్క్స్ అయితే చూస్తున్నాం మనం. పరీక్షిణః పాపం కరిష్యతీతి అత్ర ఉదాహరణం కిం. క్షుధార్త మహిళ పరీక్షిణః పాపం కరిష్యతి ఇత్యత్ర ఉదాహరణం కిం. అంటే ఎవరైనా పాపాలు చేస్తారంట, ఎటువంటి టైంలో పాపాలు చేస్తారో చూద్దాం. క్షుధార్త మహిళ స్వపుత్రం త్యజేత్. క్షుధార్త అంటే ఆకలి కొన్నటువంటి స్త్రీ, ఆకలితో బాధపడే వాళ్ళు. మహిళ స్వపుత్రం త్యజేత్ అంటే ఆకలిగా ఉన్నటువంటి ఆమె తన కొడుకును కూడా వదిలేస్తుందంట. క్షుధార్త భుజగి స్వమండం ఖాదేత్. క్షుధార్త ఆకలిగొన్న, భుజగి అంటే పాము, స్వమండం ఖాదేత్ తన పిల్లల్ని తింటుంది. ఏవ బుభుక్షత నిష్కరుణయ పాపం కుర్వంతి. ఆకలి ఉన్నప్పుడు ఎవరైనా పాపానికి ఒడికడతారు. నెక్స్ట్, కే ధర్మ విదః న భవంతి. ఎవరు ధర్మాన్ని పాటించడం లేదు. ఎవరెవరు ధర్మాన్ని పాటించరో ఇక్కడ చూద్దాం. మత్తః ప్రమత్తశ్చేన్మతః శ్రాంతః. మత్తః అంటే ఏమంటారంటే కొంచెం ఉన్మత్తుడు, అంటే కొంచెం బుద్ధి లేనివాడు. శ్రాంతః క్షుదో బుభుక్షితః అలసిపోయినటువంటి వాడు. లుబ్ధో బీరు స్వస్థరాయుక్తః. బీరు స్వస్థరాయుక్తః. లుబ్ధః అంటే డబ్బులు ఖర్చు పెట్టని వాడు కూడా పాపాలు చేస్తూ ఉంటాడంట. కాముకాస్య నధర్మవిత్ భవంతి. కాముకుడు అంటే కోరిక తీర్చుకోవాలి అనుకున్నటువంటి వాడు. సో ఇక్కడ మహిళలను వేధించేవాడు, తప్పులు చేస్తూనే ఉంటారంట. నెక్స్ట్, మహాప్రధానంకి. మహాప్రధానం ఏది?
మహాప్రధానం, అభయప్రదానం. ఎవరికైనా మనం రక్షిస్తాను, ఇస్తాను, చేస్తాను అని అభయం ఇస్తే ఖచ్చితంగా మాట తప్పకూడదంట. అభయప్రదానం చాలా గొప్పది. కస్మాత్ చిత్రకర్ణ వ్యాపాదిత. ఎవరి చేత చిత్రకర్ణుడు అనేటువంటి ఒంటె చంపబడింది. భ్రమ మూలక ఆత్మవిశ్వాసాత్ వ్యాధేన మిత్రకర్ణ వ్యాపాదిత. భ్రమలో ఉండి ఏ పని చేయకూడదు అని చెప్తుందనమాట. సో భ్రమలో ఉండి తనను తాను ఆత్మవిశ్వాసాత్, అతి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో నన్ను తినండి అని ఒంటె సింహాన్ని అడగడం. వ్యాఘ్రేణ, వ్యాఘ్రము అంటే సింహము, చిత్రకర్ణ వ్యాపాదిత, ఆ విధంగా చంపబడింది సింహం చేత. ఏది అంటే చిత్రకర్ణుడు. హితోపదేశ కేన విరచితం. హితోపదేశం ఎవరు రాశారంటే హితోపదేశ నారాయణ పండితేన విరచిత. నెక్స్ట్ కేన సతామపి మతిర్ దోలాయతే. కలోక్తి సతామపి మతిర్ దోలాయతే. ఈ కలోక్తి విన్న తర్వాత అందరూ కూడా మంచి బుద్ధి తెచ్చుకుంటారు. సో ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఖచ్చితంగా 2 లెసన్లు చదివినా చాలు. నేను 3 లెసన్లు చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఇవి చూసుకొని వెళ్ళండి. కాకపోతే వర్డ్ టు వర్డ్ మీనింగ్ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటేనే క్వశ్చన్ గుర్తుంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. త్రిలోక్య 6600.